ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు బాంబులు వేస్తారు. సమయం రావాలి కదా, ఆ రోజు బాంబులు పడతాయో అణుబాంబులు అయితే వాళ్ళకి తెలుస్తాయి. అది ఆ భయం ఉంటే కదా బాంబుల గురించి ఇంకా గుర్తుపెట్టుకున్నది హరీష్ రావు. బాంబులు అనే మాట బాంబులేటి అని అంటున్నాడు అని అంటే పొంగులేటి గారి గురించి ఆ బాంబు ఎప్పుడు వేస్తాడు అనే భయం ఉన్నట్టే కదా. వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక బాంబు వేసినాము, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది. ఇంకో బాంబు వేసినాము, ఏసీబీ దగ్గర ఉంది. ఇంకో బాంబు కూడా వస్తుంది, తొందరలోనే వస్తుంది. ఎందుకు తొందరపాటు ఎందుకని చెప్తున్నాం వాళ్ళకి. ఇప్పుడు పరిపాలన మీద దృష్టి పెట్టాలన్నా ఈ దరిద్రాల మీద ఇప్పుడు బాంబులు వేసుకుంటూ కూర్చోవాలన్నా. కాబట్టి ఉన్న పరిస్థితిని ఏ విధంగా చక్కదిద్దుకోవాలి. వీళ్ళు లక్ష్యం కూడా కాదు, కాకపోతే వీళ్ళు లక్ష్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వస్తాయి. ఇప్పుడు ఇది ఈ 2021 ఫైల్ ఎవరు చేసిన రిజిస్ట్రేషన్? ఆయన ఎవరు? రెవెన్యూ శాఖ మంత్రి. తెలవాలి కదా. వాళ్ళ ఆఫీస్కి వద్దాం రమ్మనండి, తీసుకోమనండి, దాన్ని ఛాలెంజ్గా తీసుకోమనండి. 2021లో నాదర్గొల్లు భూములను రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వం ఏది? ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నది? ఇది కాదా ఫైల్? వాళ్ళు మళ్ళీ రివర్స్లో మనకేస్తుండే. మీరు దీంట్లో ఎల్లయ్య పేరుంది, మల్లయ్య పేరుంది, దీనికి చేసింది, దాంట్లో పేర్లు ఎందుకు మారుతున్నాయి? ఈ పేర్లు మారేది కూడా గమనిస్తున్నాడు మరి హరీష్ రావు. అంటే అంత కీన్గా అబ్జర్వేషన్ ఉన్నది. మనోడేనా దాని బినామీ? నాకు అర్థం కావట్లేదు. మరి ఈ శిల్పాతోని కానీ లేకపోతే ఈ కంపెనీలతో మనోనికి ఏమైనా రిలేషన్ ఉండి సార్ నానించిపోయిందని ఈయన బోర్డు మారినప్పుడైనా బోర్డు మారిన ఆయన పోయి నాకు ఏమైనా కంప్లైంట్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. మరి ఇంతకీ ఇన్ని భూములు ఉన్నాయి కదా, దీని మీదనే ఎందుకున్నది? కాబట్టి ఇవన్నీ దీని వెనుక ఉన్న ఉద్దేశాలు క్లియర్గా అర్థమవుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఏమంటున్నా అంటే ఈ అంశాల పట్ల ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ప్రెస్ మీట్లతోనే కాదు, వాస్తవంగా డాక్యుమెంట్స్ చెక్ చేస్తే తెలిసిపోతుంది. దానికి సిద్ధమా హరీష్ రావు? దానికి సిద్ధమంటే మేము సిద్ధమే అని చెప్పడానికి కూడా. ఇప్పుడు ఇంకా చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి కానీ వీళ్ళకి వాటి చూపించడం వల్ల వీళ్ళ బేలతనం బయటపడుతుంది ఒక చర్చ. కానీ దేనికి కట్టుబడి ఉన్నారని వీళ్ళకి ఇవన్నీ మనం డీటెయిల్స్ ఇవ్వాలి. రెస్పాండ్ అవుతున్న దాని వెనుక కారణం ఏంటంటే నిన్న మంత్రి గారు రెస్పాండ్ అయ్యారు. దానికి మళ్ళీ ఈయనేదో సాధించినట్టుగా ఈయన ముందుకు వచ్చేసి మళ్ళీ ఇవాళ బాంబు మన అక్కడికి ఏదో మన మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు పోయి అక్కడేదో ప్రెస్ మీట్ పెట్టి ఆయన అంటాడు, ఇటు హిందూ దేవాలయం ఉంది, ఇటు క్రిస్టియన్ ఉంది, అటు ముస్లింది ఉంది, అక్కడ ఎట్లా అబద్ధాలు చెప్పాల్సి వస్తుందని. ఒరే నాయన, అక్కడ ఉన్న సొమ్ములో దోసుకుపోయిందని మీ మీద ఒక అభియోగం ఉంది. సెక్రటరేట్ అడుగున దీని పేరేంటి టంకశాలకు ఇటువైపు నవబోత్పాడుకు ఉన్న దాంట్లో నిధులు ఉన్నాయి, దోసుకునేవారు అతను మీ మీదనే ఉన్నాయి. మరి మీరు అన్ని చేసి మరి దొంగతనం ఎట్లా చేసిండ్రు? ఇలా 1600 కోట్లు పెట్టిన సెక్రటరేటు మరి అంతమంది దేవతల మధ్యన ఎట్లా అన్యాయం చేయాలి? ఎంత నాసిరకం కట్టడం కట్టిందని తెలిసి కురిసిందని చెప్పింది కదా, ఎట్లా చేసిండ్రు? కాబట్టి ఇవన్నీ కూడా హరీష్ రావు అస్తిత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలుగానే తెలంగాణ ప్రజలు అనుకోవాలి తప్పితే వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నా చేస్తున్న అబద్ధాల యొక్క ఇంటెన్సిటీని ఈరోజు మేము ఆలోచిస్తున్నాం. ఇట్లా పదే చెప్పుకుంటూ పోవడం వెనుక దీనికి ఒక ఎండ్ పాయింట్ రావాలంటే, దీని పట్ల ఒక ఎండ్ పాయింట్ రావాలంటే చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావు ఎక్కడికైనా రావాలి. ఎందుకు ఈ మాట పదే చెప్తున్నా అంటే ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతూనే ఉంటారు. ఈ ప్రాపగండాకున్న ఒకే ఒక్క ఆయుధం ఏంటంటే ఎవరిని ఏదైనా అనొచ్చు. నేను అంటున్న పొంగులేటి గారి విషయంలో టార్గెట్ చేయడం వెనుక అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు, నువ్వు బ్లాక్మెయిల్ చేస్తానికి పొంగులేటి గారి మీద బట్టగాల్చి మీదేసినా అందరికి సంబంధించి 2014 నుంచి 2026 వరకు పోయిన నెల మార్చి వరకు కూడా మనం సిబిసిఐడి వేసుకుందామని చెప్పి అలొకేషన్స్ దృష్టిలో అన్నాడు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీకు ఈ భూముల అలొకేషన్స్ మీద కూడా, భూముల మ్యూటేషన్స్ మీద కానీ, భూముల రిజిస్ట్రేషన్స్ మీద కానీ 2014 నుంచి 2026 వరకు ఇద్దాం. ఏ ప్రభుత్వ హయాంలో ఏ భూములు ఎవరికి ఎట్లా కట్టబెట్టిందనేది క్లియర్గా తెలుస్తుందిగా. దానికి ముఖ్యమంత్రి గారు అనేది చెప్తున్నా నేను. మనకు ఏసీబీ అంటే చిన్నదైంది అనుకుంటే సిబిసిఐడి వేస్తారా, దానికి హౌస్ కమిటీ వేస్తారా, లేకపోతే దానికి సిబిఐ వేస్తారా? దానికి మీరు ఒప్పందం అనుకుంటే చెప్పండి, చలో 2014 నుంచి చేద్దాం. ఏ భూములు వదిలినరా బాబు మీరు? కాందిశీకుల భూములు వదలలే,
కోర్ట్ ఆఫ్ వార్డ్స్ లాంటి భూములు వదలలే, అసైన్ ల్యాండ్స్ భూములు వదలలే, చెరువు శిఖాలు వదలలే, లావణి పట్టాలు వదలలే, అసలు ఇంకా ఏంటి దేవుని మాన్యాలు, గుట్ట చెట్టు పుట్ట మైనింగ్కి సంబంధించి దేని కూడా. ఆయన అంటాడు మైనింగ్ మంత్రి అన్నాడు కదా మేము ఫైన్ వేసినాము కదా. అసలు ఫస్ట్ ఇప్పుడు మీరు అంటున్న ఏదైతే ఆ మైనింగ్కి సంబంధించి అలకేట్ చేసింది మీరే. ఎవరికో అలికేట్ చేస్తే ఆ కంపెనీ తీసుకున్నది, తెలియక తీసుకున్న మా వాళ్ళ మీద కూడా మేము నోటీస్ ఇచ్చి పంపించినామని అంటే అది కమిట్మెంట్ గవర్నమెంట్ది. మీ మీద ఇప్పుడు మీ ఎవరైతే మైనింగ్ మాస్టర్స్ ఉన్నారో చాలామంది ఉన్నారుగా, మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన వాళ్ళందరూ గదగద వణుకుతున్నారు మీ చర్యలకు. ఎందుకు మీరు ఒకటి చేయబోయి మమ్మల్ని అందరినీ ముంచితే ఏం రాని, అది కూడా తేలాల్సిందే, భూముల విషయం కూడా తేలాల్సిందే డెఫినెట్గా మేము. ఎందుకంటే ఇవన్నీ తెలంగాణ ఉద్యమం చేయడము, తెలంగాణ కొరకు కొట్లాడడము, తెలంగాణ అంటే ఒక మంచి రాష్ట్రం కావాలనుకునే మాలాంటి వాళ్లకు మీ యొక్క చర్యలు చూస్తే తెలంగాణ ఉద్యమం అంత నిజాయితీది ఈ ప్రపంచంలో నేను చూసిన ఉద్యమాల్లో ఏదీ లేదు. 1200 మంది చనిపోయినరా బాబు ఈ ఉద్యమంలో, కుటుంబాలను కాదని. ఆ కుటుంబాల త్యాగాల పునాదుల మీద వచ్చిన మీరు ఆ కుటుంబాలను పట్టించుకోకపోగా తెలంగాణ సమాజపు ఉమ్మడి ఆస్తులను తెగదోచుకున్న దొంగలు కదా మీరు. ఇంకేముందని మీరు ఇక్కడ మాట్లాడడానికి? నేను ఇది ఒక్కటి మాట హరీష్ రావును ఉద్దేశించి అంటట్లే, అది కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, కవిత అయినా. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే మీరు రారు, ఆడ ఎమ్మెల్యే రాడు, ఆడ ఎమ్మెల్యే రాకపోతే ప్రజలు అట్నే ఊరుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యే రాకపోతే ఏంది, ఆయన పెద్ద మహారాజు కేసీఆర్. ఆ ప్రజలకు ఎమ్మెల్యే కాదు, ఆయన అక్కడ రాజు. ఆయన వచ్చినప్పుడు దర్శనం ఇచ్చినప్పుడు ఆ దర్శనం కూడా ఉండదు. ఇలా పోయి ఎవరి వాళ్ళ ఆఫీసులలో పెడతారు, ప్రతి ఎమ్మెల్యే ఆఫీసులో పెడతారు. మీ ఆఫీసులో కూడా పెట్టింది కదండి. కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఆఫీసులో పెట్టలేదా? అక్కడ పోయి రేవంత్ రెడ్డి గారు ఫోటో పెడితే తీసి ర్యాలీలు చేస్తారు, బంధిస్తారు. ఇది ఎక్కడి కథరా నాయన మీరు? అక్కడ ఎమ్మెల్యే రాకపోతే నాయన అని ర్యాలీలు తీయంగా చూసినాం. కానీ చాలా విచిత్రమైన రాజకీయాలు ఉన్నాయి మీవన్నీ కూడా. గిట్ల జాగదు. తెలంగాణ ఎవ్వడి జాగీర్ కాదు, తెలంగాణ ప్రజల యొక్క జాగీర్. తెలంగాణ ప్రజలే నేను అది చేసినా, నేను ఇది బీకినా, అది చేసినా అంటే తీసి బండకేసి కొడితే వచ్చిండు రేవంత్ రెడ్డి ప్రజల నుంచి ఒక నాయకుడు. రేవంత్ రెడ్డి తెలంగాణ కాలం కన్న నాయకుడు, గుర్తుపెట్టుకో. ఇక నాకు ఎదురే లేదని కేసీఆర్ విర్రబీగుతున్న రోజుల్లో కాలం కన్న నాయకుడు రేవంత్ రెడ్డి. ఇంకా మీకు అర్థం కాలేదు, ఆ మైండ్ బ్లాక్ అయింది. కానీ ఆ బ్లాక్ అయినదంతా కూడా మళ్ళీ స్వార్థం కొరకే వాడించి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని రకాల ఆరోపణలు చేసిండ్రు, ఎన్ని రకాల కేసులు పెట్టిండ్రు, ఎన్నిసార్లు జైల్లో పెట్టిండ్రు, ఎన్నిసార్లు ఏది పెట్టిండ్రు. కానీ ప్రజలకు గుర్తులేదు. కేసీఆరే దొంగ అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ఇలా రాజును చేసిన చరిత్ర, అది తెలంగాణ ప్రజల యొక్క చరిత్ర. కాబట్టి ఈరోజు హరీష్ రావు, ఇక నువ్వు ఊడిగం చేసినావు. నువ్వు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకున్నా సరే నిన్ను మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పుణ్యాన మంత్రివై మామకు సరిగా ఎదిగినవు. మామకు సరిగా ఎదిగి మామనే బ్లాక్మెయిల్ చేసినావు. కానీ ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నీ బ్లాక్మెయిల్ దందాలు ఇక్కడ నడవవు, ఇక్కడ చెల్లవు. మూసుకొని కూర్చుంటే మంచిదని హితవు చెప్తున్నా.